అండి చెప్పండి. కొంతమంది మన గురించి తెలియకుండా తప్పుగా మాట్లాడేస్తూ ఉంటారు కదా. అవును. అలాంటి వాళ్ళని మీరు ఎలా ఎదుర్కొంటారు? సరే, ఓ వ్యక్తి మనల్ని భోజనానికి పిలిచారు. మనకు పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. మనకేదో ఒక రొట్టె ముక్క ఇచ్చారనుకుందాం, అది కూడా కాస్త పాచిపోయింది, సరిగా లేదు. ఇప్పుడు దాన్ని బట్టి నువ్వు వాళ్ళని దూషిస్తావా, లేదా వాళ్ళ స్థితిని బట్టి జాలి పడతావా? వారి స్థితిని బట్టి జాలి పడతా కదా. మరొకరింటికి మనం పోయాం, వారు మనకి పంచభక్ష పరమాన్నాలు పెట్టారు. వారిని బట్టి మనం ఎలా రియాక్ట్ అవుతాం? వారిని బట్టి సంతోషిస్తాం కదా. ఓ వ్యక్తి వారి దగ్గర ఉన్నదాన్ని మనకిస్తారు, అది వారి స్థితిని సూచిస్తుంది తప్ప మన గతిని కాదు. ఇప్పుడు పాచిపోయిన రొట్టె ముక్క పెట్టిన వారి పేదరికాన్ని బట్టి జాలిపడాలే కానీ నాకు పాచిపోయిన రొట్టె ముక్క పెడతావా అని కోపడడానికి లేదు. అది వారి హృదయం అంతటి దుర్భరంగా ఉంది కాబట్టి వారు మనల్ని అలా ట్రీట్ చేస్తున్నారు. ఓ వ్యక్తి మనకు పంచభక్ష పరమాణాలు పెట్టారంటే వారు అలాంటి సమృద్ధితో, అలాంటి శ్రేష్టమైన దాంతో నింపబడ్డారు, దీవించబడ్డారు కాబట్టి దానిని పూజించడానికి మనకి ఇచ్చారు. ఇప్పుడు మనల్ని చూసి తక్కువగా చేసి మాట్లాడేటువంటి వ్యక్తి మనల్ని తక్కువ చేస్తున్నాడా, తనని తను తక్కువ చేసుకుంటున్నాడా? తనని తానే తక్కువ చేసుకుంటున్నాడు. సో ఆబ్వియస్లీ అలా ప్రవర్తించే వాళ్ళని బట్టి జాలి పడతానంతే. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. మీరు అదే చేయండి.